ఈరోజు ఒక టాపిక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే లైక్ జాబ్స్ అండ్ ఇంటర్వ్యూస్, పీఎఫ్ దీని గురించి అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో, నేను సిఎస్సి కంప్లీట్ చేశాను. నాకు కాలేజ్ ప్లేస్మెంట్స్లో ఒక దాంట్లో వచ్చింది. వెయిట్ చేసి రాలేదు. బెంగళూరుకి వచ్చాను. ఖాళీగా ఉండలేక ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుదామని నాన్ ఐటీలో జాయిన్ అయ్యి స్టిల్ ఐటీలో ట్రై చేస్తూ ఉంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సరే అండ్ చాలా ట్రై చేశాను. లాస్ట్కి ఒక ఎంఎన్సి దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ డాక్యుమెంటేషన్ దగ్గర వాళ్ళు ఏంటంటే ఇట్లా మీరు ఆల్రెడీ ఒక దాంట్లో జాయిన్ అయ్యారు అండ్ అడిగాను పిఎఫ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే, లేదు పిఎఫ్ కాదు, నాట్స్ అనే దాంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల దానివల్ల ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు రిజెక్ట్ చేశారు. అది మెయిన్ రీజన్. అందరూ పిఎఫ్ వల్ల రిజెక్ట్ అవుతుందని అనుకుంటారు, కానీ మెయిన్ రీజన్ ఏంటంటే వేరే, అది ఎవరికీ తెలియని లైక్ పాయింట్. అది ఇంకా ఎవరికన్నా లైక్ క్లియర్గా కావాలి అంటే నేను ఫర్దర్గా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎలా ప్రాసెస్ లైక్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఎలా ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ప్రాపర్ గైడెన్స్ అనేది ఎవరు ఇవ్వరు. ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చినా ఇట్లా ఒక దాంట్లో జాయిన్ అయిపోతే పిఎఫ్ ప్రాబ్లం అవుతుంది అనేది అందరూ పాయింట్అవుట్ చేసి చెప్తారు. అండ్ ఫర్దర్గా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే లైక్ ఏ కంపెనీలో ప్లేస్ అయ్యానుందో, ఇంకా ఎందులో రిజెక్ట్ చేశారు డ్యూ టు దట్ నాట్స్ ప్రోగ్రామ్, ఇది కావాలంటే నేను ఫర్దర్గా వీడియోస్ చేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు.